అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. ఈరోజు మనం పరమాచార్య స్వామివారు ప్రదోష పూజ ఎలా చేసేవారో తెలుసుకుందాం. పరమాచార్య స్వామివారు సాధారణంగా ప్రతినిత్యం చేసే పూజ కాకుండా సాయంకాలపు అర్చన ఉంటుంది. అయితే శుక్రవారం పౌర్ణమి నాళ్లలో రాత్రి మళ్లీ అభిషేకం, నవావరణార్చన, లలితా సహస్రనామ పూజ ఉంటాయి. అలాగే శుక్ల కృష్ణపక్ష త్రయోదశులలో ప్రదోష పూజ అభిషేకంతో కూడి ఉంటుంది. కార్తీక మాసం సోమవారాలు సాయంత్రం ఏకాదశ రుద్రాభిషేకం, వసంత నవరాత్రులు, శారదా నవరాత్రులలో ప్రత్యేక నవావరణార్చనలు శ్రీవారు చేయగా మఠ పండితులు శ్రీవిద్యా హోమాలు చేస్తారు. శుక్రవారం రాత్రి అప్పుడప్పుడు పూజ అర్ధరాత్రం దాటిపోయేది. శ్రీవారు రాగఛాయతో అనేక పర్యాయాలు లలితా సహస్రనామాలు చెప్పడం భక్తులకు వీణులకు విందుగా ఉండేది. మరి ఆ రోజు ఆయన ఎన్నిసార్లు సహస్రనామార్చన చేద్దామనుకున్నారో ఆ సంఖ్య లెక్క పెట్టుకోవడానికి భుజం మీద కుంకుమతో ఒక రేఖ వేసుకునేవారు. ఒకరోజు మధ్యాహ్నం నుండి రాత్రి వరకు 27 సహస్రనామార్చనలు చేస్తూనే ఉన్నారట. పౌర్ణమి రాత్రి పూజ అయిన తరువాత ఆరుబయట నిండు చంద్రుణ్ణి చూస్తూ రాగఛాయతో లలితా సహస్రం పారాయణ చేసేవారు. సాయంకాలం అభిషేకం జరిగిన రోజులలో స్వామి నందివాహన రూఢుడవుతాడు. అంబిక సింహంపై కొలువుదీరుతుంది. ఇక ప్రదోష సమయంలో స్వామి ఒళ్లంతా రుద్రాక్ష సాలువా కప్పుకొని రుద్రాక్ష కిరీటం దాల్చి స్వామికి హారతి ఇచ్చేవారు. అన్నట్లు సాయంకాలం అభిషేక పూజ ఉన్న రోజు స్వామివారు ఉపవాసం ఉండేవారు. అందువల్లనే నవరాత్రులు 9 రోజులు ఉపవాసం సాగేది. శ్రీవారి నవరాత్రి పూజల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శ్రీవారి పూజకు అనేక మంది స్త్రీలు వడ్లు వలిచి ముక్కపోని బియ్యం రామనామ జపం చేస్తూ ఏరి తెచ్చేవారు. అలా తెచ్చిన వారిపై శ్రీచరణులు ప్రత్యేక అనుగ్రహం చూపేవారు. ఇంట్లో దంపిన కుంకుమ పిండి మాత్రమే పూజకు వాడబడేది. దీనికై సంపన్న గృహిణులు కూడా స్వయంగా దంపి కుంకుమ తెచ్చేవారు. శ్రీవారు ఆ కుంకుమ చేత్తో తడిమి ఎంతో ముచ్చటపడిపోయేవారు. ఇక అర్చనకు పుష్ప కైంకర్యం చేసేవారు ఉదయాన్నే స్నానం చేసి సంధ్య ముగించుకొని మడిగా తెచ్చేవారు. స్త్రీలు అనేక మంది బుట్టలుగా తుమ్మిపూలు తెచ్చి ప్రదోష పూజకు అందించేవారు. ఇక బిల్వపు కొమ్మలు తెచ్చి ఉంచితే నమకం పారాయణం చేస్తూ బిల్వములను నవనవలాడేవిగా సమర్పించేవారుండేవారు. వీరందరినీ శ్రీచరణులు ప్రత్యేకమైన అనుగ్రహంతో గమనించేవారు. శ్రీమఠంలోని పూజకు కనీసం 4-5 పెద్ద బత్తాయి పళ్లంతటి గట్టి గంధం కావాలి. 3 కాలాలు అభిషేక పూజ అయితే ఇంకా ఎక్కువ కావాల్సి వస్తుంది. దీనికై 2 పరిచారకులు మడితో పెద్ద సాన వద్ద నుంచొని గంధపు చెక్కలు అరగదీస్తూ ఉంటారు. అది మరి సామాన్యమైన పని కాదు. ఒక విజయదశమి నాడు పండిత సన్మానం చేస్తున్నారు మహాస్వామివారు. విలువైన 2 కాశ్మీరు శాలువాలు ఆ సన్మానాలు జరుగుతున్నంతసేపు ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నారు. పండితులను సన్మానించిన తరువాత ఆ 2 గంధం తీసే పరిచారకులను పిలిపించారట. ఎందుకో అర్థం కాక చేతులు కట్టుకుని నుంచున్న మఠం మేనేజర్ను పిలిపించి ఆయనచే వీరిద్దరికీ సన్మానం చేయించారట స్వామివారు. స్వామి అనుగ్రహంతో తబ్బిబ్బులైపోయారు వారు. పరిచారకులు చేసే సేవలను గుర్తించి సన్మానించే స్వామివారు విధి నిర్వహణలో, ముఖ్యంగా పూజ ఆచార విషయములలోని ఎంతో జాగరూకతో పరిశీలించేవారు. స్వామివారి ప్రదోష పూజను గూర్చిన ఈ విశేషాలను శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి గారి ఋషిపీఠం ప్రచురణల నుండి సేకరించబడినది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.